నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. సో ఈ టీం చూసుకుంటే ఓపెనింగ్ విషయంలో చాలా మార్పులు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే 2024 సీజన్ చూసుకుంటే ఫిల్ సాల్ట్ బిలియన్ గార్డ్‌నా కూడా 2020 సీజన్ కోసం రిలీజ్ చేసింది. సో దాని తర్వాత కేకేఆర్ ఓపెనింగ్ విషయాల్లో ఎంత స్ట్రగుల్ అయిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో అందువలనే కేకేఆర్ చూసుకుంటే ఈ యాక్షన్‌లో ఎక్కువగా ఓపెనర్స్‌కొని ట్రై చేశారు. అలాగే కేకేఆర్ చూసుకుంటే ఈ సీజన్ కోసం ఓపెనింగ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రచింద్ రవీంద్ర, రహానే, టిమ్ సైఫర్ట్, కామరన్ గ్రీన్, అలాగే ఫిన్ ఎలన్. సో మాక్సిమం కేకేఆర్ చూసుకుంటే ఫిన్ ఎలన్ అలాగే కామరన్ గ్రీన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్రీన్ చూసుకుంటే ఓపెనర్ గా ఆడతాడు లేదా వన్ డౌన్ లో ఆడతాడు. అలాగే ఫిన్ ఎలన్ చూసుకుంటే T20లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే కేకేఆర్ కున్న ఆప్షన్ చూసుకుంటే వీళ్ళే ద బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గా ఉన్నారు. అలాగే సునీల్ నారాయణ చూసుకుంటే సీజన్ లో మాక్సిమం ఓపెనింగ్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే రీసెంట్ ఫామ్ చూసుకుంటే సునీల్ నారాయణ అంత గొప్పగా లేదు. అయితే కేకేఆర్ చూసుకుంటే సునీల్ నారాయణ కేవలం బౌలింగ్ కి వాడే ఛాన్స్ ఉంది. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ వాళ్ళ ఓపెనర్స్ చూసుకుంటే ప్రభ్సిమరన్ సింగ్ అలాగే ప్రియాన్షార్య. అయితే ఓపెనింగ్ జోడీని నెంబర్ 9 లో ఎందుకు ఇచ్చానంటే ఎక్స్పీరియన్స్. అయితే ఫస్ట్ సీజన్ లో ప్రియాన్షార్య వీక్నెస్ తెలియదు కావచ్చు కానీ బట్ సెకండ్ సీజన్ లో మాత్రం అన్ని టీమ్స్ మంచి ప్లాన్ తో వస్తాయి. సో దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇంకోవైపు ప్రభ్సిమరన్ చూసుకుంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది బట్ అయినా కూడా ఇన్కన్సిస్టెంట్. సో ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ ఫెయిల్ అవుతాడు. అయితే పంజాబ్ కింగ్స్ ఇది బీట్ చేస్తే ఈ సీజన్ లో బెస్ట్ ఓపెనింగ్ గా మారుతారు. అలాగే లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ చూసుకుంటే 404 రన్స్ స్కోర్ చేశారు. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ చూసుకుంటే బ్రిలియంట్ గా రాణించారు. సో దాన్ని కంటిన్యూ చేస్తారా లేదనేది చూద్దాం. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్.